హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఎస్, నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆయనని యాక్టర్ అనొచ్చు, క్రికెటర్ అనొచ్చు, అలీగారు తమ్ముడు కూడా అనొచ్చు. కయ్యమన్న మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అన్న. హలో హాయ్ 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 అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో ఈసారి మనం కప్పు కొట్టాలన్న. డెఫినెట్గా అందరికీ నమస్కారం. హలో హలో హాయ్. సో అన్న, ఎలా ఉండబోతుంది సీసీఎల్? మనందరికీ తెలుసు, వెరీ ప్యాషనెట్గా ఆడతారు. మీ సీజన్ మేము లైవ్లో ప్రతి ఇయర్, మీకు తెలుసో లేదో, మేము ఎవ్రీ ఇయర్ స్టేడియంకి వచ్చి చూస్తుంటాం మన హైదరాబాద్లో జరిగే మ్యాచెస్కి. సో ఈసారి సీజన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. కయ్యమన్న బేసిక్గా మాకు బౌలర్గా తెలుసు. అవును, యా గత ఒక ఇది 11th సీజను. 2011లో స్టార్ట్ అయింది సీసీఎల్. మధ్యన కోవిడ్ వల్ల ఒక 3 years ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక కప్పు కొట్టాం, 4th కప్పు కొట్టాం. లాస్ట్ సీజన్ చిన్న మార్జిన్ వల్ల ఓడిపోయాం. సో అదే మా అందరికీ మైండ్లో ఉంది. ఓన్లీ క్యాప్టెన్గా కాదు, అఖిల్గా కాదు, అందరి ప్లేయర్స్ అందరికీ ఎక్కడికో చిన్న బాధలో ఉంది. సో ఈసారి మేము గట్టిగా ప్రిపేర్ అయ్యాం. సో డెఫినెట్గా ఈసారి కప్పు మందే. సో ఎలా ప్రిపేర్ అయ్యామంటే, మీకు తెలుసు వీఆర్ యాక్టర్స్. అందరూ ఎవరెవరు షెడ్యూల్స్లో బిజీ ఉంటారు. ఎవరెవరు ఖాళీ ఉన్నప్పుడు ఎలాగ డెఫినెట్గా లైక్ జిమ్కి వెళ్ళాలి, బాడీ మెయింటైన్ చేయడం కోసం లైక్ డెఫినెట్గా జిమ్కి వెళ్ళడం, యోగాకి వెళ్ళడం, 1 గంట 2 గంటలు ఏదో స్పెండ్ చేస్తారు. సో మేమేం చేసామంటే, ఖాళీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్కి వెళ్దాం, లైక్ 1-2 hours. క్రికెట్లో ఏంటంటే తెలియకుండా 2-3 hours ప్రాక్టీస్లో వెళ్ళిపోతుంది. అంటే మనకు తెలియకుండా ఇప్పుడు నేను బౌలింగ్ వేయడం అలా 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 ఒక జిమ్ ప్లేస్లో ఇది క్రికెట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు అలా ప్రాక్టీస్ అయిపోయింది. అండ్ మీరు సీసీఎల్కి ప్రిపేర్ అయిపోయాం. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనం ఆడుతూనే ఉంటాం, మేము సీజన్ స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ అంటే లాస్ట్ సీజన్స్తో పోలిస్తే మన టీము చాలా 4 years చాలా స్ట్రగుల్ అయింది. ఈవెన్ వెంకటేష్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఆ టైం నుంచి ఉన్నారు. బట్ మనం ఫస్ట్ కండక్ట్ చేసిన కప్పు మనకు రావడానికి ఈవెన్ 4 years పట్టింది. 4 years తర్వాత ఆబ్వియస్లీ దాని తర్వాత కప్పు కొట్టాం. బట్ వరుసగా 4 సార్లు కొట్టాం. ఇది ఒక్కసారికి మిస్ అయింది లాస్ట్ సార్. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా అఖిల్ వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా కప్పు కొట్టాము, స్టార్ట్ చేసాం. లైక్ ఐ థింక్ 15th ఫస్ట్ కప్పు కొట్టాం. లైక్ అఖిల్ కెప్టెన్లోనే సారథ్యంలో. ఆబ్వియస్లీ లైక్ ఎప్పుడైనా ఏదైనా యంగ్ టీం ఉన్నప్పుడే డెఫినెట్గా కొడతాం. సో ఈసారి కూడా మాకు అంతా యంగ్ టీం ఉంది. అందరూ ఇప్పుడు న్యూ జనరేషన్, న్యూ ప్లేయర్స్ కూడా, యాక్టర్స్ ప్లేయర్స్ కూడా కొత్తగా వచ్చారు. స్క్వాడ్ కూడా 15 స్క్వాడ్ కూడా రెడీ ఉంది. సో మీరు చూస్తారు, ఇప్పుడు గ్రౌండ్లో చూస్తారు, టీవీలో చూస్తారు. అండ్ న్యూ ప్లేయర్స్తో న్యూ టాలెంట్. సో డెఫినెట్గా మందే. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, బేసిక్గా కయ్యూమ్ గారు లాస్ట్ సీజన్ మేము చూస్తూనే ఉన్నాం. సో లాస్ట్ టైం ఒక వీడియో పెట్టింది మేడం. సో మా ఆయన క్రికెట్కి ఆడుతున్నారని మేడం ఒక వీడియో పెట్టింది. బస్సులో మీరు ఎంజాయ్ చేసేది విన్నింగ్ మూమెంట్ తర్వాత. ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి. బట్ అవి ఇప్పటికీ సోషల్ మీడియాలో అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో చూసారా అది అసలు? ఆబ్వియస్లీ అది ఒక చిన్న హ్యాపీ మూమెంట్. అది మేడం చేస్తూ ఉంటారు జర్నీ. మేము చాలా హ్యాపీ మూమెంట్ అయ్యి లైక్ మేము కప్పు గెలిచిన తర్వాత ఆ కప్పుతో ఎంజాయ్ చేసింది. సో డెఫినెట్ ఈసారి కూడా అలాంటి వీడియోస్ మళ్ళీ రాబోతున్నాయి అని చెప్పి నేను గ్యారెంటీ చెప్తున్నా. సో అలీగారు రియాక్షన్ ఏంటి గేమ్ ఆడుతున్నప్పుడు? ఏంట్రా దెబ్బలు తాకుతాయి ఎందుకని అంటారా? అఫ్ కోర్స్ లైక్ ఈ ఆల్సో లవ్ టు వాచ్ క్రికెట్. ఆయన కూడా ఇష్టమే. అంటే చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు లైక్ నేను కూడా క్రికెట్ ఆడేవాడిని. అలా నేను ఎక్కువ అంటే జిమ్కి వెళ్ళకుండా నేను కూడా క్రికెట్ ఆడడం, అలా ఐ లవ్ క్రికెట్. అలా ఏం లేదు, లైక్ ఎంకరేజ్ మీ చిన్నప్పటి నుంచి అంతా ఎంకరేజ్ చేసేవారు నాకు. సో నాకు కూడా క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి క్రికెట్ ఆడాను. అందుకోసం నేను సీసీఎల్లో ఉన్నాను. నాకు క్రికెట్ లేకపోతే నేను సీసీఎల్లో ఉండేవాడిని కాదు. సో యాక్టర్స్ అనేసరికి బేసిక్గా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ చిన్న ఇంజురీ అయినా, లాస్ట్ టైం మన ప్లేయర్స్కి కూడా ఒకరిద్దరికి అయింది. బట్ చిన్న దెబ్బ తాకినా ఈవెన్ షూటింగ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో వీటిని ఎలా మేనేజ్ చేయడానికి దెబ్బలు గిట్లా? ప్రాజెక్టులు ఉన్నప్పుడు, షూటింగ్లో ఉన్నప్పుడు చాలామంది జాగ్రత్త పడతారు అండ్ ప్రాక్టీస్లు చేయరు. ఇప్పుడు లైక్ కొంతమంది ఉన్నారు, లైక్ షూటింగ్ దగ్గర ఉన్నప్పుడు ప్రాక్టీస్లు చేయరు అండ్ సీసీఎల్ ఆడరు బికాస్ ఆఫ్ ద ఇంజురీస్ అనేది. సో డెఫినెట్గా ఆడరు. వాళ్ళ ప్లేస్లో వేరే ప్లేయర్స్ వస్తారు. సో ఇప్పుడు నాకు నేను 13 ఆడలేదు, 13 సీజన్.
రెండు సీజన్ నేను ఆడలేదు బికాస్ మూవీస్. నేనేమో బార్సిలోనాకి వెళ్ళాను ఇద్దరు అమ్మాయిల కోసం. సో అలా సో నేను కొంతమంది వాళ్ళ ప్లేస్లో రిప్లేస్మెంట్ అవుతుంటుంది షఫిలింగ్. సో కొంతమంది లైక్ ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు ఈసారి ఎవరు ఆడట్లేదు. 15 మెంబర్స్ రెడీ అవుతారు. సో ఎవరు ఆడట్లేదు వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. బట్ అఖిల్ గారు మాత్రం దెబ్బలు తాకినా ఏం జరిగినా ఆడుతూనే ఉన్నాడు ఆయన షూటింగ్ చేస్తూ ఒక పక్క. ఈవెన్ టీం గురించి చెప్పడాను అంటే మనకు బ్యాటింగ్ లైనప్ చాలా పెద్ద బ్యాటింగ్ లైనప్. ఈవెన్ తమన్ గారు, అఖిల్ గారు, ప్రిన్స్ గారు, సేమ్ టైం రోషన్, అశ్విన్ బాబు గారు, సో బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఈవెన్ మీరు బౌలింగ్ సైడ్ నుంచి వెళ్ళి మాకు అంత అందరూ చాలామంది లైక్ దగ్గరగా ఒక 7 ఆల్రౌండర్స్ ఉన్నారు. లైక్ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, మంచి ఫీల్డర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. సో దర్ ఆర్ నో డౌట్ అబౌట్ ఇట్. లైక్ తెలుగు వారియర్స్ అంటేనే ఏదో టఫెస్ట్ టీమ్. అండ్ ఇంకా మీరు చూస్తారు ఈసారి 2025 కప్పు మనదే. ఓకే, సో ఫైనల్గా బేసిక్గా యాక్టర్స్కి ఈవెన్ టైం దొరకడం చాలా తక్కువ అన్న. ఈవెన్ ఇలాంటి గేమ్స్ ఇందాక తమన్ గారు మాట్లాడినప్పుడు కూడా మాకు ఇలాంటి టైం దొరికినప్పుడు మేము సీసీఎల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని కూడా చెప్పారు ఆయనకి. ఎలా ఉన్నది సీసీఎల్ మొత్తం ఒక టీమ్ లాగా ఉంటాం మేము. అండ్ ట్రిప్స్కి వేసారట ఆల్మోస్ట్, అంటే వేసారన్నా ఒక సీసీఎల్ కప్ వస్తే ఒక ట్రిప్ అలా వెళ్ళొద్దాం అనుకుని బస్సులో వెళ్ళిన దృశ్యాలు ఇవన్నీ ఉన్నాయి. అనుకుంటాం కప్ కొట్టిన అనుకుంటాం, కానీ కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల అవ్వదు. చాలా అనుకుంటాం లైక్ గెలిచిన తర్వాత అక్కడికి వెళ్దాం ట్రిప్, కానీ చాలామంది మిస్ అయిపోతుంటారు. నాకు ఇప్పుడు 15 మెంబర్స్లో 3-4 ఫైనల్ అవుతారు లాస్ట్లో. సో దానివల్ల క్యాన్సిల్ అయిపోతుంది అది. సో మనకి సీసీఎల్ స్టార్ట్ అవుతుందంటే ఒక పండగ. సీసీఎల్ స్టార్ట్ అవుతున్న ఒక పండగ. లైక్ ఏంటంటే లైక్ గేమ్ ఇదొక అందరికీ క్రికెట్ అంటే ఇది ఒక ఇండియాకి నేషనల్ గేమ్ లాంటి. మాకు నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే మేము కూడా నేషనల్ గేమ్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం, అదే క్రికెట్ అనేస్తాం. సో అలాగే ఇది కూడా. సో మాకు సీసీఎల్ అంటే ఒక పండగ. సో మేము డెఫినెట్గా ఈ 1 మంత్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం, కష్టపడతాం. ఇంజురీస్ అవుతాయి, చిన్న ఇంజురీస్ అవుతాయి, బాడీ పెయిన్స్ అవుతాయి, కానీ అదే ఆ ఫైర్ ఉంటుంది. డెఫినెట్గా మేము ఎంటర్టైన్ చేస్తాం. ఆ బాధలు గీతలు అన్నీ లోపల పెట్టుకుంటాం. ఇప్పటికీ నేను ఇంతసేపు నుంచొని మాట్లాడుతున్నాను, కాలు నొప్పిలేస్తుంది. నైట్ చాలా గట్టిగా ప్రాక్టీస్ చేసాం. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైక్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్ అబౌట్ సీసీఎల్. అంటే చాలా ఆనందంగా, హ్యాపీగా, రిలాక్స్గా అందరికీ మా సీసీఎల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే చాలా ఆనందంగా ఉంటుంది నాకు. ఫైనల్గా కర్ణాటక బుల్డోజర్స్ అంటే ఇందాక మన రఘు గారు అన్నారు, ఈవెన్ పాకిస్తాన్ లాగా మనకు అని అన్నారు ఆ టీమ్. సో నవ్వుకుంటూ, సో టఫ్ టీమ్ ఫస్ట్ దాని మీద పడింది. అసలు ఏంటి? ఆబ్వియస్లీ ఇద్దరు మంచి ఛాంపియన్స్ టీము, ఇద్దరు ఒక లైక్ టఫ్ టీము. ఎందుకంటే ఇందాక కూడా చాలామంది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే ఆటోమేటిక్గా 90% కప్ గెలిచేసినట్టే. సో వాళ్ళు గెలిచినా క్రికెట్ అనేది చెప్పలేము, లైక్ లాస్ట్ మినిట్ ఎనీథింగ్ హ్యాపెన్. వాళ్ళు గెలిచినా వాళ్ళు ఆటోమేటిక్గా 90% గెలిచేసినట్టే కప్పు. సో అందుకు చాలా టఫ్గా ఉంటుంది. సో వీఆర్ ట్రైన్ టు ఫైట్. ఫస్ట్ మ్యాచే ఫస్టే మాకు క్లైమాక్స్, ఓపెనింగే క్లైమాక్స్ మాకు. సో తమన్ గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉండదు? ఆయన ఈజ్ రాక్ స్టార్, ఆల్వేస్ ఈజ్ అ రాక్ స్టార్. సో ఎవ్రీబడి హ్యావ్ దే ఓన్ గేమ్. ఆయన ప్లాన్స్ ఉంటాయి. తమన్కి కూడా ఒక స్ట్రెస్ బస్టర్. ఇది క్రికెట్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్. ఈజ్ ఇన్ బిజీ షెడ్యూల్లో అందరికీ ఒక చిన్న ఎంటర్టైన్ కావాలి, ఒక స్ట్రెస్ బస్టర్ కావాలి. ఆయన ఉన్న బిజీ వర్క్లో అందరికీ ఎవరికైనా అంతే ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది ఇది. సో మాకు కూడా క్రికెట్ స్ట్రెస్ బస్టర్ లాంటిది. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. పాపం ఎంతసేపు మాట్లాడారు. అండ్ ఈసారి 2025లో డెఫినెట్గా కప్ మనకే కావాలి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.